హాయ్ బ్రో. హాయ్. పేరు? సూర్య. ఓకే. 'యాత్ర 2'కి పోటీగా కెమెరామాన్ గంగతో రాంబాబు వస్తుంది. సో, ఫుల్ స్పైసీగా ఉంటుందంటారు. దేనికి పోటీ అంటున్నారు? కెమెరామాన్ గంగతో అది రాంబాబు రీ రిలీజ్ కదా. అవును. మరి దానికి ఇది ఫస్ట్ రిలీజ్ కదా. మరి దానికి పోల్చుకుంటున్నారంటే అర్థం ఏంది? అది రీ రిలీజ్ సినిమాని ఈ సినిమాతో పోలుస్తున్నారంటే దేనికి వర్తుంది, దేనికి లేదు. కావాలని ఏం లేదు. ఇంతకుముందు రాలే. మొన్న 'వెంకీ' సినిమా వచ్చింది. అంతకుముందు చాలా వచ్చినాయి రీ రిలీజ్. అట్లే వస్తుంది. సరే వాళ్ళకుండే ఉండొచ్చు. చూసేవాళ్ళు చూస్తారు. అది చూస్తారు, ఇది చూస్తారు. 'యాత్ర 2' ఏముండవు. మొత్తం డొల్ల అవన్నీ. ఓకే. ఈ 2 మూవీస్‌లో కలెక్షన్స్ దేనికి ఎక్కువ వస్తాయంటారు? ఇది వన్ డేనే కదా. రీ రిలీజే కదా. 2 డేస్. 2 డేస్ నాకు తెలిసి దానికి ఒక 20 డేస్ పట్టుద్ది. ఈ 2 డేస్ వచ్చే కలెక్షన్స్ దానికైతే ఒక 20 డేస్ పట్టుద్ది 'యాత్రకి'. ఓకే. ఎలక్షన్స్ ముందు 'యాత్ర 2' జగన్‌కి సింపతి కోసం క్రియేట్ చేస్తున్నారంటారు. ఏం రాదు. అలా ఏం ఉండదు. ఏదో జస్ట్ ఇంతకుముందు లాస్ట్ టైము వాళ్ళ నాన్నగారిని చూసేశారు. కొంతమంది వేరే పార్టీ అభిమానులున్నా గాని వాళ్ళ నాన్నగారి గురించి ఏశారు. ఆయన చేసాడు, ఈయన ఇంకేమైనా చేస్తాడేమో అని. ఇప్పుడు చూసారు కాబట్టి ఎయ్యరు. ఆయన అభిమానించేవాళ్ళు కూడా ఎయ్యరు. వైసీపీ వాళ్ళే డైరెక్టర్‌తో ఈ మూవీ చేపిస్తున్నారంటారు. మరి ఆయనే కదా దాసరి కిరణ్ కుమార్ ఆయనే కదా ప్రొడ్యూసరు. ఆ ప్రొడ్యూసర్ ఎవరు? ఇప్పుడు టీటీడీ మెంబర్ కదా, బోర్డ్ మెంబర్ కదా. అది ఇచ్చింది ఎవరు? ఏపీ గవర్నమెంటే కదా. మరి వాళ్ళ మూవీ డైరెక్ట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి అని వేసుకోలేదు అంతే ప్రొడ్యూసర్. అపోజిషన్ పార్టీని తగ్గించి చూపియడం కోసం చేస్తున్నారంటున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు తగ్గించి వాళ్ళది ఏదైనా ఉంటే చూపించుకోమనండి. ఓకే. అపోజిషన్ పార్టీని తగ్గించి చూపిస్తే అపోజిషన్ వాళ్ళు కూడా గొడవలు పెడతారు. అన్నీ ఉంటది కదా. లాస్ట్ టైం లోకేష్ కేసేశారు హైకోర్టులో. అట్లనే ఉంటది కదా వాళ్ళది కూడా. వైసీపీని అడ్డం పెట్టుకొని మనీ కోసం ఈ మూవీ ఎలక్షన్స్ ముందు తెస్తున్నారంటున్నారు. మరి మనీ కోసం అని ఏం లేదు. వాళ్ళు కావాలని ఆ కాన్సెప్ట్ చెప్పాలని చూపించాలి అనుకున్నారు. చూపిస్తున్నారు అంతే. వాళ్ళు తీయాలనుకున్నారు. మా గొప్పలు చూపించుకోవాలనుకున్నారు. సినిమాలు చూసి ఎవరైనా మారతారనుకుంటే ఎన్నో మారాలి కదా మరి. నిన్న ఘోరమైన సినిమాలు వస్తున్నాయి. కుట్టుకునేయి, చంపుకునేయి, తిట్టుకునేయి. మరి అవి చూసి మారాలి కదా. సినిమా చూసి మైండ్ సెట్ మారుతుందా? జస్ట్ అదొక సినిమా అనేది మనకి వినోదం మాత్రమే తప్ప చూస్తారు. ఏం చూపించిండో తెలుసుకుంటారు అంతే.